మనందరికీ మన తండ్రే సూపర్ హీరో. కానీ ఆ చిన్నారులకు మాత్రం ఆ తండ్రే యముడయ్యాడు. నిజంగా ఇలాంటి న్యూస్‌లు చూసినప్పుడు, చదివినప్పుడు మనసుకి చాలా బాధ కలిగిద్ది. ఇలాంటి మృగాలు ఇంకా సమాజంలో ఎందుకు బతుకుతున్నాయి అనే ప్రశ్న అయితే ఆ దేవుడినైతే అడగాలనిపిస్తది. నిజంగా అంటే ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలకి రక్షణ లేదా? అది కూడా సొంత తండ్రి నుండి. ఇలాంటి ప్రశ్నలైతే నాకైతే వచ్చాయి. ఈ ఘాతుకం జరిగింది, ఈ దారుణం జరిగింది ఎక్కడంటే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరంటే శేష శ్రీశైలం అనే ఒక మృగం. అతన్ని మనిషితో పోలిస్తే మనిషి జాతికి అవమానం, మృగంతో పోలిస్తే మృగం జాతికి కూడా అవమానం. అంతకంటే హీనమైన ఒక జంతువు, ఒక మృగం, ఒక లివింగ్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ అనమాట. అసలు ఏం జరిగిందంటే శేష శ్రీశైలానికి ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు ఆడపిల్లలు, అందులోని కవల పిల్లలు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే గీతాంశ్రీ, గీతాన్విక. వాళ్ళిద్దరూ పుట్టినప్పటి నుంచే శ్రీశైలానికి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. అదేంటి, ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళ కన్నా తండ్రే కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళిద్దరూ ఆడపిల్లలు అవటం వల్ల శ్రీశైలానికి అయితే ఇష్టం లేదు. తనకే మగపిల్లడు అంటేనే ఇష్టం అంట. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని వాళ్ళ ఆవిడితో గొడవ పడని రోజే లేదంట. కొన్ని వందల సార్లు అయితే వీళ్ళిద్దరూ ఈ విషయం పైన గొడవ అయితే పడ్డారంట. ఆ మృగానికి తెలియని విషయం ఏంటంటే ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లోడు పుట్టాలన్నా దానికి కారణం అయ్యేది వాళ్ళ ఆవిడ కాదు, ఈ మృగమే అన్న క్లారిటీ ఆ మృగానికైతే లేదు. ఎందుకంటే మృగం చదువుకోలేదు కాబట్టి. ఇంక ఇది పక్కన పెడితే ఇలా రోజు గొడవ ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు అలాగే జరిగింది. ఆవిడ పనికి ఆవిడైతే వెళ్ళిపోయింది. మరి ఆ రోజు ఏమనుకున్నాడో ఏంటో తెలీదు, ఒక దారుణమైన సంఘటన చేయడానికైతే పూనుకున్నాడు ఈ మృగం. ఏం చేశాడంటే ఆ ఇద్దరు పిల్లలకి, ఆ ఇద్దరు చిన్నారులకి పొలంలో మందు కొడతాం కదా, కలుపు మందులు కొడతాం, కలుపు మందు అంటారు దాన్ని. అదైతే తాగిచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. చంపేసి ఒక పొలంలోని బావిలో అయితే పడేశాడు. పడేసి నక్క తెలివితేటలు అయితే వాడాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం మృగం అని. ఏం తెలియనట్టు ఇంటికైతే వచ్చేసాడు. వాళ్ళ ఆవిడ కూడా పని చేసుకుని ఇంటికైతే వచ్చారు. వచ్చి పిల్లలు కనిపించట్లేదు అని కంగారు పడటం అయితే మొదలుపెట్టారు. శ్రీశైలం ఏమో ఆడుకుంటాకి వెళ్ళారు, ఈ రకంగా స్టోరీ అయితే చెప్పాడు. కానీ ఎంతసేపు చూసినా పిల్లలు అయితే కనిపించట్లేదు. అప్పుడు ఆవిడకైతే కంగారు అయితే వచ్చి వెతకడం అయితే మొదలుపెట్టింది. శ్రీశైలం కూడా ఏమీ తెలియనట్లు కంగారు పడుతున్నట్లు నటించి వాళ్ళ ఆవిడతో వెతకడం అయితే మొదలుపెట్టాడు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత నిజమైతే బయట అయితే పడింది. అది పోలీసుల ద్వారా అయితే బయట అయితే పడింది. అదేంటంటే శ్రీశైలమే తన 4 ఏళ్ల ఇద్దరు పిల్లలకి విషం అయితే ఇచ్చి ఆ పొలంలోనే ఒక బావిలో అయితే పడేశాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ తల్లి రోదిస్తూ ఏడుస్తూ, నిజంగా ఆ విజువల్స్ చూస్తే చాలా బాధగా అనిపించింది. వెళ్ళి చూస్తే బావిలో ఒక పాప మృతదేహం అయితే కనపడింది, ఇంకో పాపదైతే కనపడలేదు. నిన్న సాయంత్రానికి అయితే దొరకలేదు, మరి ఇప్పుడు లభ్యం అయి ఉంటుంది. నిజంగా ఆవిడ పడుతున్న రోదన, ఆ బాధను చూస్తే అప్పటికప్పుడే శ్రీశైలాన్ని కూడా అలా కప్పేయచ్చు కదా, పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళని? అదే బావులో అదే గొంత తీసి కప్పేయచ్చు కదా అని నాకైతే అనిపించింది. అంటే ఇలాంటి శిక్షలు వేస్తే తప్ప భయం రాదు. ఇప్పుడు పిల్లలు ఇష్టం లేదు, ఆడపిల్లలంటే నీకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేయాలి? అనాథాశ్రమాలు ఉన్నాయి, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, అడాప్ట్ చేసుకుంటానికి రెడీగా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అంతేగాని వాళ్ళని హత్య చేసే హక్కు ఎవడిచ్చాడు? ఇదనే కాదు, ఇలా చాలా సంఘటనలు మనం అయితే చూస్తూ ఉంటాం. పిల్లల్ని ఆడపిల్లని చెప్పి ఎక్కడో పడేస్తూ ఉంటారు, చెత్త కుండీల్లో పడేస్తారు, లేకపోతే చిన్నపిల్లల్ని పడేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. ఈ మధ్యన చూస్తున్నాం ఇల్లీగల్ అఫైర్స్ కోసం కూడా పిల్లల్ని అయితే చంపేసి పడేస్తున్నారు. మీకు అంత ఎక్కువ అయిపోతే, అంటే మీకు అవసరం లేదనుకుంటే అనాథాశ్రమాలు ఉన్నాయి, పిల్లలు లేని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, అడాప్ట్ చేసుకుంటారు. అయినా ఇదంతా మాట్లాడుకుంటే అనవసరం. ఇంత ఆలోచన ఉంటే అలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు అయితే ఇలా చేయరు, మృగం
ఒక మానవ మృగం అని కూడా అనకూడదు, ఒక మృగం. ఇలాంటి మృగాలని జస్ట్ సింపుల్గా జైల్లో పెడతాం అనేది కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద శిక్షలు వేస్తే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద నేరాలు ఆగవు. ఇంకా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని. అసలు జెండర్ డిసైడ్ చేసేది మగవాడు, ఆడవాళ్ళు కాదు. మగవాళ్ళపైనే అది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆడపిల్ల పుట్టిద్దా, మగపిల్లవాడు పుడతాడా అని. అమ్మాయిలకి ఎటువంటి సంబంధం లేదు. కనీసం ఇలాంటి ఎడ్యుకేషన్ అయినా సరే విలేజెస్లో ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇలాంటి మృగాల్ని ఏం చేసినా తప్పులేదు. అదే గోతులో పాతి పెడితే తప్ప దీనికి న్యాయం అయితే జరగదు. కానీ మనం అలా మాట్లాడటం తప్పు. మనకు ఒక న్యాయస్థానం ఉంది, పోలీసులు ఉన్నారు, దానిపైన మనకైతే గౌరవం ఉంది కాబట్టి ఇలా ఆటలైతే సాగుతున్నాయి. కానీ తిరగబడటం మొదలు పెడితే ఇలాంటి నేరాలు చాలా తగ్గుతాయి. ఇలాంటి వాళ్ళు దొరికితే ఉపేక్షించకుండా వెంటనే న్యాయం జరిగే శిక్షలు అమలు కావాలి. అప్పుడే ఎలాంటివి తగ్గుతాయి. ఇంకొకడు ఎలాంటివి చెయ్యాలంటే పడిపోవాలి. లేకపోతే ఆలోచన రావాలి, నాకు ఈ పిల్లలు వద్దు, అడాప్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా అనాథాశ్రమంలో పెట్టచ్చు. ఇలాంటి ఆలోచనల కలిగిచ్చేలా శిక్షలు ఉండాలి. భయపడాలి, ఎలాంటివి చేయాలంటే భయపడాలి. ఆ తల్లి రోదన చూస్తుంటే అంత బాధగా అనిపించింది. తప్పండి, తప్పు. ఆడపిల్ల మగపిల్ల అనేది తప్పు. ఎవరైనా పిల్లలే. చిన్న పిల్లలు 4 సంవత్సరాలు కనీసం వాళ్ళకి అసలు ఏమని చెప్పి పట్టించాడో వాళ్ళ తండ్రి. ఆ పిల్లలకి తెలియదు కూడా కనీసం చనిపోతున్నామని. వాళ్ళ తండ్రి వాళ్ళని చంపుతాడన్న విషయం తెలియదు. చిన్న పిల్లలు 4 సంవత్సరాలు అంట. తప్పది, తప్పు. దయచేసి ఎవరో కూడా అలాంటివి చేయకండి. మీకు ఎక్కువైతే అడాప్ట్ ఇచ్చేయండి, లేకపోతే అనాథాశ్రమంలో ఉంచండి. వాళ్ళే పెరుగుతారు, వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అంతేగాని ఇలాంటి పనులు చేయకండి. ఇలాంటి మృగాలని క్షమించకూడదు. దేవుడా, నువ్వు నిజంగా ఉంటే అమాయకుల ప్రాణాలు కాదు, ఇలాంటి మృగాల ప్రాణాలు తీయి. ఇలాంటి మృగాల ప్రాణాలు తీయి. థ్యాంక్ యూ.